ఫ్రెండ్స్ ఈసారి సమ్మర్ 2024ది హారిబుల్ ఉంది కదా. యాక్చువల్గా రికార్డ్ బ్రేక్ చేసేలాగా ఉంది. బయట ఎండ వేడి ఆ టెంపరేచర్స్ మేమైతే అసలు బయటికే వెళ్తలేము. నాకు అసలు ఇంట్రెస్ట్ కూడా వస్తలేదు అన్బాక్సింగ్లు వీడియోలు చేయాలంటే. ఇంకా 1.5 మంత్ ఉంది. ఏప్రిల్ సగము ఇంకా మే మొత్తం. ఏప్రిల్లోనే ఇట్లుందంటే మేలో ఎట్లుంటుందో ఏమో. ఇంకా మీరంతా ఎట్లా సమ్మర్ ఎంజాయ్ చేస్తుండ్రో కమెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా రీసెంట్గా నేను ఒక చిన్న గ్యాలక్సీ S24 అల్ట్రా మినీ అని చిన్న ఫోన్ ఒకటి మా అబ్బాయి థాయిలాండ్ నుంచి బ్యాంకాక్ నుంచి తీసుకొచ్చిన రెప్లికా ఫోన్ ఉండింది కదా, అన్బాక్సింగ్ వీడియోలో చెప్పాను. 3000 లైక్లు దాటిన తర్వాత ఒక ఐటమ్ అంటే ఈ బ్లాక్ కలర్ క్యాప్, ఇది కూడా అక్కడి నుంచే థాయిలాండ్ నుంచి తెచ్చింది. ఇది ఇస్తానని చెప్పాను కదా. అయితే నేను మన ర్యాండమ్గా పిక్ చేసి సబ్స్క్రైబర్స్లోంచి ఒక పర్సన్ని పిక్ చేశాను. నాయుడుపల్లెం 3639 ఆయన మెయిల్ పైన అడ్రస్ తోటి నన్ను కాంటాక్ట్ చేసేస్తే అది పంపించేస్తాను. ఇంకా ఈరోజు వీడియోకి కూడా లైక్ కొట్టేయండి, ఎందుకంటే ఈరోజు ఒకటి కాదు 2 ఐటమ్స్ మస్తు ఇంట్రెస్టింగ్ ఐటమ్స్ ఇస్తాను కాబట్టి ఫస్టే లైక్ కొట్టేయండి. ఇంకా ఈరోజు నేను అన్బాక్స్ చేసే ఐటమ్ కూడా చూశారు కదా, టామ్రాన్ నుంచి నాకు స్పెషల్ ప్యాకేజ్ వచ్చింది. ఈరోజు ఆ ప్యాకేజ్లో ఏముంది డీటెయిల్గా మీకు కంప్లీట్ అన్బాక్సింగ్ చేసి కంప్లీట్ చూపిస్తాను. ఇంకా లేట్ చేయకుండా మనం టామ్రాన్ ప్యాకేజ్ అన్బాక్సింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఇదే ఫ్రెండ్స్ మనకి టామ్రాన్ నుంచి రివ్యూకి వచ్చిన APS-C సైజ్ ఆల్ పర్పస్ అంటే వైడ్ నుంచి టెలి వరకు జూమ్ లెన్స్. టామ్రాన్ బ్రాండింగ్ వైట్ బాక్స్ పైన 1770mm f2.8 అని రాసేసి DI3A VC అంటే వైబ్రేషన్ కంపెన్సేషన్ ఉంది. RXD అంటే మీకు ర్యాపిడ్ ఎక్స్ట్రా సైలెంట్ స్టెప్పింగ్ డ్రైవ్ ఆటోఫోకస్ మోటార్ ఉంది ఇందులో. నేను తెప్పించింది ఈ మౌంట్ కోసం సోనీ కెమెరాకి బాడీకి, నా FX30కి. మీకు ఫ్యూజీ ఫిల్మ్ కెమెరాస్కి కూడా అవైలబుల్ ఉంది APS-C సైజులోనే. బాక్స్ పైన MRP 67,500 ఉంది, కానీ ఇది ఆన్లైన్ 57,000కి అవైలబుల్ ఉంది. ఈరోజు మనం అన్బాక్సింగ్ చేసి దీని కొన్ని శాంపిల్స్ కూడా కలెక్ట్ చేసేసి, ఇది యూనివర్సల్ లెన్స్. ఇది యాక్చువల్గా ఏంటంటే సిగ్మా 1850 f2.8 కంటెంపరీ లెన్స్ ఉంది కదా, దానికి ఇంకా సోనీ ఈ మౌంట్ 1655 2.8 లెన్స్కి పోటీ అని చెప్పొచ్చు. కానీ ఇందులో జూమ్ రేంజ్ ఎక్కువ ఉంది. ఇంకా ఇందులో వైబ్రేషన్ కంపెన్సేషన్ అంటే మీకు ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది, ఆ లెన్సెస్లో లేవు. ఆల్మోస్ట్ సోనీ లెన్స్ అయితే దీనికి డబుల్ కాస్ట్ ఉంటుంది. ఇంకా సిగ్మా లెన్స్ దీనికంటే 10,000 తక్కువ ఉంది, కానీ అది జూమ్ రేంజ్ కూడా తక్కువ ఉంది, ఇంకా ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా లేదు కదా. అన్నీ చూస్తే ఇది నాకు అడ్వాంటేజెస్ అనిపించింది నా FX30 బాడీకి. ఇది మన లెన్స్ టామ్రాన్ 1770mm f2.8 DI3A VC RXD. వెయిట్ కూడా 525 గ్రామ్స్ ఉంది. అంటే నా బాడీ 650 గ్రామ్స్ ఉంటుంది కెమెరాది FX30ది. అది రెండు కలిపితే కంఫర్టబుల్ ఉండేలాగుంది. ఫ్లవర్ షేప్ పెటల్ లెన్స్ హుడ్ కూడా దాంతోపాటు ఫ్రీ వచ్చింది. ఇంకా ఇక్కడ టామ్రాన్ బ్రాండింగ్ లెన్స్ హుడ్ పైన చూడొచ్చు. మొత్తం కంప్లీట్ లెన్స్ అంతా ప్లాస్టిక్ మేడే, కానీ ఓకే బిల్డ్ క్వాలిటీ మరీ అంత ప్రీమియం కూడా లేదు, కానీ పర్వాలేదు అని చెప్పొచ్చు. ఇక్కడ మీరు టామ్రాన్ బ్రాండింగ్ ఇంకా మోడల్ అది లెన్స్ది కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడ చూడొచ్చు. ఫినిషింగ్ అది బాగానే ఉంది. ఇది మేడ్ ఇన్ వియత్నాం, డిజైన్డ్ ఇన్ జపాన్. ఇంకా ఇది జూమ్ రింగ్, ఫోకస్ రింగ్ ఇక్కడ చూడొచ్చు. రెసిస్టెన్స్ అది బాగానే ఉంది, అంటే స్మూత్గా బాగానే ఉంది. ఫినిష్ ఫీల్ అది ఓకే. ఇంకా మనం యూస్ చేస్తే చెప్పొచ్చు. నేనైతే మాన్యువల్ ఫోకస్ వెరీ రేర్, తక్కువ, నేను యూస్ చేయను. ఈ జూమ్ రింగ్ బాగుంది, రెసిస్టెన్స్ అది. ఇంకోటి ఏంటంటే ఇందులో నేను ఒక్కటి అబ్జర్వ్ చేసింది, ఇట్లా ఉల్టా అంటే అది జూమ్ బయటికి రావట్లేదు. అదొక్కటి, అది చాలా హెడేక్ ఉంటుంది లేకపోతే. ఇంకా బ్యాక్ సైడ్ ఇక్కడ ఫర్ ఈ మౌంట్ అని రాసేసి టామ్రాన్ బ్రాండింగ్ ఉండేసి దాని లెన్స్ ఎలిమెంట్స్ అవి చూడొచ్చు. ఇక్కడ కాంటాక్ట్స్, ఇంకా గ్యాస్కెట్ కూడా ఉంది. ఇది మాయిశ్చర్ రెసిస్టెంట్, అంటే మీకు స్లైట్గా అట్లా వాటర్ పడ్డా అది ఏం కాదు. ఇంకా దీన్ని లెన్స్ ఎలిమెంట్స్ అంటే ఇది వచ్చేసి మీకు 16 ఎలిమెంట్స్ ఇన్ 12 గ్రూప్స్. ఇది దీని డిజైన్ అంటే 2 అస్ఫెరికల్ లెన్స్ ఎలిమెంట్స్, ఇంకా ఒక అస్ఫెరికల్ హైబ్రిడ్ లెన్స్ ఎలిమెంట్ కూడా ఉంది. అంటే మీకు కార్నర్ టు కార్నర్ షార్ప్నెస్ మెయింటైన్ చేయడానికి. ఓవరాల్ కంఫర్టబుల్గా డీసెంట్ ఉంది. దీనిపైన ఒక్కటి VC అంటే వైబ్రేషన్ కంపెన్సేషన్కి ఆన్ ఆఫ్కి ఒక్క స్విచ్ ఇస్తే బాగుండేది. మాత్రం ఏమి స్విచ్లు లేవు, జస్ట్ ఫోకస్ ఇంకా జూమ్ రింగ్ తప్పితే ఏం లేదు. కానీ ఓవరాల్ ఫినిష్ ఫీల్ అంటే ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఉంది కదా. 56,000-57,000లో మీకు 17 వైడ్ నుంచి మీకు 70 టెలి వరకు. ఇంకా నా FX30 బాడీకి పెడితే ఇట్లా కనపడుతుంది. అంతా కలిపి 1175 గ్రామ్స్ అట్లా వెయిట్ ఉండేసి కంఫర్టబుల్ ఉంది. ఇంకా ఆల్ పర్పస్ లెన్స్ అని చెప్పొచ్చు. దీనికి ఇది పెట్టుకుంటే ఇంకా మీరు లెన్సెస్ మార్చే అవసరం లేదు, ఎందుకంటే సూపర్ వైడ్ కూడా మీకు 17లో వచ్చేస్తుంది. ఇంకా టెలి సైడ్ కూడా మీకు 70mm. అంటే ఇది యాక్చువల్గా మీరు ఫుల్ ఫ్రేమ్ ఈక్వివాలెంట్ అంటే 25.5mm నుంచి 105mm. అంటే మంచి పోర్ట్రేట్స్ కూడా తీయొచ్చు, వైడ్ యాంగిల్ ఆర్కిటెక్చర్, ల్యాండ్స్కేప్స్, ఇంకా గ్రూప్ ఫోటోగ్రాఫ్స్, ఇంకా అన్ని ఆల్ పర్పస్. ఇంకా వైబ్రేషన్ కంపెన్సేషన్ ఉంది కాబట్టి మీరు వెడ్డింగ్కి దానికి కూడా వీడియోకి కూడా యూస్ చేయొచ్చు. యాక్చువల్గా ఇది నేను వీడియోకే ఇంకా యూస్ చేస్తున్నా కదా, నాకైతే సాటిస్ఫైడే అనిపించింది. మీకు కొన్ని ఫోటో శాంపిల్స్, కొన్ని వీడియో క్లిప్స్ అవన్నీ
మీకు తీశాను. అవన్నీ వన్ బై వన్ డీటెయిల్‌గా చూపించేస్తాను. అవి చూసిన తర్వాత మీకు ఈ లెన్స్ ఎలా అనిపించిందో చెప్పండి. నాకైతే ఫుల్ సాటిస్ఫైడ్. ఇప్పుడు నేను కొన్ని పిక్చర్స్ నా FX30 పైన ఈ లెన్స్ పెట్టి తీసినయి ఇక్కడ మీరు చూడొచ్చు. నేను జస్ట్ స్టాండర్డ్ జేపీఈజీ ఇంకా ప్రోగ్రామ్ మోడ్‌లో తీశాను. ఆటో వైట్ బ్యాలెన్స్ అంతా ఫుల్ ఆటోలోనే బానే ఉన్నాయి పిక్చర్స్ అయితే. కొంతమంది 50-70 mm రేంజ్ కొంచెం జూమ్‌ది సాఫ్ట్ ఉందన్నారు. కానీ సిగ్మాలో, సోనీ లెన్స్‌లో ఆ రేంజే లేదు కదా! కంప్లీట్‌లీ ఏం లేని దానికంటే ఏదో ఒకటి ఉన్నది బెటర్ కదా! ఇదొచ్చేసి నేను F8లో తీశాను. కార్నర్ టు కార్నర్ షార్ప్‌నెస్ చూసుకోండి. చాలా బాగుంది షార్ప్‌నెస్. అంటే ఎక్సలెంట్ డీటెయిల్ ఉంది. F8లో ఏమి ఇబ్బంది లేదు. ఇంకా ఇప్పుడు F2.8లో చూపిస్తున్నాను. ఇది కూడా చూసేసుకోండి. F2.8లో కూడా నాకు పెద్ద ప్రాబ్లమ్ ఏమీ అనిపియలేదు వైడ్ యాంగిల్‌లో. ఓకేనే ఉంది షార్ప్‌నెస్ అది. ఇంకా తర్వాత నేను వచ్చేసి జూమ్ మాక్సిమం 70 వరకు చేసి కూడా మీకు చూపించేస్తాను. ఇది కూడా చూసుకోండి. ఇందులో కూడా నాకు ఏమి ఇబ్బంది అనిపియలేదు. కొంతమంది షార్ప్‌నెస్ లేదు సాఫ్ట్ ఉందన్నారు కానీ అది యాక్చువల్‌గా ఏంటంటే డెప్త్ ఆఫ్ ఫీల్డ్ తక్కువ ఉండడం వల్ల మీకు ఫ్రంట్‌లో ఉన్న లీవ్స్‌కి మీరు చూడొచ్చు షార్ప్‌గానే బానే ఉంది. ఓకే. యాక్చువల్‌గా మరీ ఓవర్ షార్ప్ కూడా నాకు నచ్చదు. వీడియోకి ఇట్లనే ఉంటే బెటర్. ఎందుకంటే మనము హ్యూమన్ సబ్జెక్ట్స్‌ని అట్లా తీస్తున్నప్పుడు ఫేస్ మీద ఉండే అంత అంటే పింపుల్స్ లాంటివి అవన్నీ కొంచెం ఓవర్‌గా కనపడితే కూడా నాకు గలీజ్‌గా కనపడుతుంది. అందుకే నాకు కొంచెం ఇది నాకు ఓకేనే అనిపించింది. నాకు అంటే అట్లా షార్ప్‌నెస్ తక్కువ ఉన్నట్టు కూడా పెద్దగా ఏమి అనిపియలేదు. మరీ ఆర్కిటెక్చర్ ఫోటోగ్రఫీ ఇంకా ల్యాండ్స్కేప్స్ ఇంకా చాలా అంటే డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ పిక్సెల్ పీపింగ్ అట్లా చేసే వాళ్ళకి కొంచెం సాఫ్ట్ అనిపించవచ్చు కానీ నార్మల్ యూజర్కి మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇంకా దీని తర్వాత నేను కొన్ని క్లోజప్ షాట్స్ తీశాను. మీరు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ బొకే అది కూడా చూడొచ్చు. బ్యాక్గ్రౌండ్ బొకే కూడా బాగానే ఉంది. బ్లరింగ్ ఎఫెక్ట్ అది ఎందుకంటే ఇందులో మీకు 9 బ్లేడ్ అపర్చర్ ఉంది కదా! దానివల్ల ఏంటంటే మీకు మంచి రౌండ్ బ్యాక్గ్రౌండ్ బొకే ఎఫెక్ట్స్ అవి మీకు తర్వాత డీటెయిల్‌గా నేను లైట్స్ అవుట్ ఆఫ్ ఫోకస్ చేసి కూడా బ్యాక్గ్రౌండ్ బాల్స్ అవి కూడా చూపిస్తాను. ఇక్కడ చూడొచ్చు క్లోజప్‌లో కూడా బాగానే ఉంది. ఇందులో ఏంటంటే ఎక్స్‌ట్రీమ్ క్లోజప్స్ నాకు చాలా నచ్చినాయి. అంటే మీకు వైడ్ సైడ్ మీకు 7.5 ఇంచెస్ వరకు మీరు దగ్గరికి వెళ్ళొచ్చు సబ్జెక్ట్‌కి. ఇంకా మీరు టెలీ సైడ్ 15.4 ఇంచెస్ వరకు వెళ్ళొచ్చు. అంటే చాలా క్లోజప్ వెళ్ళొచ్చు. ఇంకోటి నాకు క్లోజప్‌లో కూడా ఇమేజ్ షార్ప్‌నెస్ అది ఓకేనే అనిపించింది. వైడ్ సైడ్ చాలా బాగుంది. టెలీ సైడ్ ఇంకా కొంచెం నేను చెప్పాను కదా! స్లైట్ మైల్డ్ సాఫ్ట్ అట్లా అనిపించింది. అది కూడా మీరు 5.6 అట్లా అపర్చర్‌కి వెళ్ళిపోతే అది కూడా ఏం అంటే మీకు సాఫ్ట్ ఏమి అనిపియదు. మంచి డీటెయిల్ ఉంటుంది. ఇంకా మీరు పోర్ట్రేట్ ఫోటోగ్రఫీకి అట్లా యూజ్ చేస్తే మీకు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ బొకే అది కూడా చూడొచ్చు. ఇది నార్మల్‌గా అంటే నేను 3/4 స్టైల్‌లో తీస్తే ఫోటో ఇట్లా వచ్చింది. ఇంకా క్లోజప్‌కి వెళ్తే మీకు బ్యాక్గ్రౌండ్ బొకే బాల్స్ కూడా చూడొచ్చు. ఇంకా డీటెయిల్‌గా కూడా మీకు చూపిస్తాను. యాక్చువల్‌గా ఏంటంటే సెంటర్ ఏరియాలో కొంచెం బొకే బాల్స్ అవి రౌండ్‌గానే ఉన్నాయి. మరి ఎడ్జెస్‌కి వెళ్తే కొంచెం క్యాట్స్ ఐ లాగా కొంచెం అట్లా అనిపిస్తుంది కానీ ఓకే. ఏం క్రీమీ మంచి డీసెంట్ బొకే బాల్స్ ఉన్నాయి. ఎక్సలెంట్ బ్యాక్గ్రౌండ్ బ్లరింగ్ ఉంది. పోర్ట్రేట్స్‌కి దానికి అన్నిటికీ యూజ్ చేయొచ్చు. నేను అన్ని పిక్చర్స్ స్టాండర్డ్ మోడ్‌లోనే తీశాను. అంటే నేను ఏం కలర్ కరెక్షన్ కూడా ఏమీ చేయలేదు. డైరెక్ట్ ఎట్లా తీశానో FX30లో మీకు అట్లనే చూపిస్తున్నా స్టాండర్డ్ మోడ్‌లో. ఇంకా ఇక్కడ మీరు చూడొచ్చు ఒక వీడియో క్లిప్ కూడా మీకు ఇక్కడ తీసి చూపిస్తున్నా. ఎందుకంటే దీని ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అంటే వైబ్రేషన్ కంపెన్సేషన్ ఉంది కదా! ఇందులో VC అది హ్యాండ్ హెల్డ్ వీడియోగ్రఫీకి ఎంతవరకు పనికొస్తుంది అనేది మీరు చూడొచ్చు. మరీ అంత గ్రేట్ అని కూడా చెప్పలేము కానీ యాక్చువల్‌గా ఏం లేని దానికంటే అయితే ఇది బెటర్ కదా! ఎందుకంటే ఆ సిగ్మా కంటెంపరరీ లెన్స్ ఉంది కదా! 1655 2.8 అందులో అయితే మీకు స్టెబిలైజేషన్ లేదు. సోనీ లెన్స్‌లో కూడా లేదు. ఇంకా కొన్ని సోనీ లెన్సెస్‌లో ఉన్న వాటిల్లో ఏంటంటే అపర్చర్ F4 ఉంది. ఇంకా సోనీ లెన్సెస్ చాలా ఎక్స్‌పెన్సివ్ ఉన్నాయి. అవన్నీ చూసుకుంటే నాకు ఇదే బెటర్ అనిపించింది. ఇంకా ఇక్కడ 9 బ్లేడ్ అపర్చర్‌ది అంటే జస్ట్ నేను F3.2 అట్లా పెట్టి ఇక్కడ మీకు ఒక క్లిప్ చూపిస్తున్నాను. మీరు బ్యాక్గ్రౌండ్ బ్లరింగ్ అది సర్కిల్స్ చూడొచ్చు. ఆ బ్లేడ్ షేప్ కూడా మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మీకు బ్లేడ్స్‌ది షేప్ కనపడుతుంది. మంచి సర్క్యులర్ అపర్చర్ ఉంది. మీరు ఫుల్ ఓపెన్ చేస్తే ఫుల్ రౌండ్ ఉంటుంది. కాకపోతే నేనే కావాల్సుకొని జస్ట్ F3.2 అట్లా పెట్టి మీకు ఆ షేప్ 9 బ్లేడ్స్‌ది ఎట్లా ఉంటుందో మీకు చూపిస్తున్నాను. ఓకే ఉంది. ఇంకా డిస్టార్షన్స్ అంటే వైడ్ సైడ్ కొంచెం మైల్డ్ బ్యారెల్ డిస్టార్షన్ ఉంది. అది కూడా మీరు ఎడిటింగ్‌లో కరెక్షన్ చేసుకోవచ్చు. నెగ్లిజిబుల్ చాలా మైల్డ్ ఉంది. ఇంకా టెలీ సైడ్ వెళ్తే కొంచెం ఎంత అంటే మైక్రో బాగా డీప్‌గా అబ్జర్వ్ చేస్తే మీకు పిన్ కుషన్ డిస్టార్షన్ అనిపిస్తుంది. మిగతా ఇంకా వేరే లెన్స్‌లో మాత్రం నాకు ఎలాంటి కంప్లైంట్ అనిపియలేదు. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఉంది. మీరు చెప్పండి మీకు ఈ పిక్చర్స్ ఇంకా దీని క్వాలిటీ ఎలా అనిపించిందో. ఫ్రెండ్స్ చూసారు కదా డీటెయిల్గా టామరాన్ 1770mm 2.8 లెన్స్ది అన్బాక్సింగ్ ఇంకా శాంపుల్ పిక్చర్స్ దాని ఫీచర్స్ అవన్నీ. ఇప్పుడు యాక్చువల్గా షూటింగ్ చేసేది కూడా FX30 పైన నేను అదే టామరాన్ లెన్స్ తోటే షూట్ చేస్తున్నా. ఇది ఎంటీ బాక్సే. యాక్చువల్గా స్టార్టింగ్ ఇంట్రో ఉండింది కదా అది కూడా నేను ఆ టామరాన్ లెన్స్ తోటే షూట్ చేసిన. అంటే మీకు ఐడియా వస్తుందని చెప్పేసి ఈ వీడియోలో ఎంత అయితే అంత మొత్తం టామరాన్ లెన్సే యూజ్ చేశాను. బాగానే ఉంది. నాకైతే ఓకేనే అనిపించింది. ఇంకా 67 డయా ఉంది కాబట్టి దీన్ని నా పాత ఫిల్టర్స్ అన్నీ నా దగ్గర మోస్ట్లీ
చాలా ఫిల్టర్స్ 67mm డయావే ఉన్నాయి కాబట్టి అంటే ND ఫిల్టర్స్ కానివ్వండి, పోలరైజింగ్ ఫిల్టర్స్, ఇంకా మిస్ట్ ఫిల్టర్స్ అవన్నీ 67వే ఉన్నాయి నా దగ్గర. అది కొంచెం యూనివర్సల్ సైజ్ కాబట్టి నాకు ఈ లెన్స్కి సెట్ అయిపోతాయి అన్నీ, దీనికి యూజ్ చేయొచ్చు నేను, అట్లా కూడా యూస్ఫుల్. ఇంకా ఇందులో పెద్దగా ఫోకస్ బ్రీదింగ్ అది కూడా ఏం లేదు. అంటే ఫోకస్ బ్రీదింగ్ అంటే చాలామందికి తెలియదు. వీడియోకి లెన్సెస్ యూజ్ చేస్తున్నప్పుడు వెనక ముందుకు ఫోకస్ అవుతున్నప్పుడు కొంచెం ఇమేజ్ జూమ్ అవుతూ ఉంటుంది, అట్లా ఉంటే గలీజ్గా ఉంటుంది చూడ్డానికి. ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇది ఇప్పుడు ఈ బాక్స్ ఇట్లా పెట్టాను అనుకోండి, ఇప్పుడు దీనికి ఫోకస్ అయినప్పుడు నా ఫేస్కి ఫోకస్, దీనికి ఫోకస్ ఇట్లా అయినప్పుడు పెద్దగా ఇమేజ్ సైజు వేరీ అవ్వకుండా ఉంటే దాన్ని తక్కువ ఫోకస్ బ్రీదింగ్ ఉన్నది అన్నట్టు. అంటే యాక్చువల్గా నా కెమెరాలో ఫోకస్ బ్రీదింగ్ కంపెన్సేషన్ ఉంది, కానీ ఆ మోడ్ ఓన్లీ సోనీ లెన్సెస్కే సపోర్ట్ చేస్తుంది, అది కూడా సెలెక్టెడ్ లెన్సెస్కి. ఇది థర్డ్ పార్టీ లెన్స్ కాబట్టి అందులో సపోర్ట్ ఉండదు, కానీ దీని ఫోకస్ బ్రీదింగ్ చాలా తక్కువ ఉంది. అంటే వీడియోగ్రఫీకి ఓకే, బాగానే ఉంటుంది, ఎవ్రీథింగ్ ఓకే. కాకపోతే జస్ట్ ఏంటంటే ఇలాంటి లెన్సే ఒకటి ఫుల్ ఫ్రేమ్కి కూడా టామ్రాన్ డిజైన్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అంటే 1770 అంటే ఇది 25.5 నుంచి 105 కదా, అట్లా కాకుండా 24 to 105 2.8 ఇమేజ్ స్టెబిలైజేషన్ తోటి. కాకపోతే సైజ్ చాలా పెద్దగా అయిపోతుంది. ఫుల్ ఫ్రేమ్ అంటే ఇమేజ్ సర్కిల్ పెద్దగా ఉంటుంది కదా, APS-C చిన్నగా ఉంటే ఫుల్ ఫ్రేమ్ది పెద్దగా ఉంటుంది ఇమేజ్ సర్కిల్, కాబట్టి లెన్స్ ఎలిమెంట్స్ కూడా పెద్ద సైజ్ అవుతాయి, కాస్ట్ కూడా పెరిగిపోతుంది, బల్కీ అయిపోతుంది. ఇది కూడా 525 grams కదా, కొంచెం హెవీగానే అనిపిస్తుంది. కానీ యూనివర్సల్ లెన్స్ ఇది, మీకు వైడ్ 17 నుంచి అటు 70 వరకు, అంటే మీరు పోర్ట్రేట్స్ తీసుకోవచ్చు, స్ట్రీట్ ఫోటోగ్రఫీ చేయొచ్చు, క్యాజువల్ ఫోటోగ్రఫీ చేసుకోవచ్చు, క్యాండిడ్ ఫోటోగ్రఫీ చేసుకోవచ్చు, మంచి బ్యాక్గ్రౌండ్ బొకే బ్లర్ తోటి. ఇంకా వైడ్ ఉంది కాబట్టి మీరు వ్లాగింగ్కి కూడా యూజ్ చేయొచ్చు. ఇంకా అన్నిటికీ, ఆర్కిటెక్చర్కి, ల్యాండ్స్కేప్స్కి అన్నిటికీ ఓకే. అంటే ఆ ప్రైస్ రేంజ్కి 56,000-57,000లో నాకు ఓకేనే అనిపించింది లెన్స్. జస్ట్ బిల్ట్ క్వాలిటీ కొంచెం అంటే మెటల్ కాకుండా ప్లాస్టిక్ ఉంది కదా, అది కొంచెం మందికి అంటే కొంతమందికి ఇబ్బందిగా అనిపించవచ్చు. అంటే మరి అంటే లైట్ మెటీరియల్ తోటి, అంటే కొంచెం ప్రీమియం మెటీరియల్ కాకుండా ప్లాస్టిక్ తోటి చేసినట్టు అట్లా ఫీల్ అవ్వచ్చు. కానీ బాగానే ఓవరాల్ అట్లా ప్లాస్టిక్ ఉన్నా కానీ దాని ఫినిష్, ఇంకా దాని బిల్ట్ క్వాలిటీ అది ఓకేనే అనిపించింది నాకు. మీరు ఇంకోటి అది వైబ్రేషన్ కంట్రోల్ది ఒకటి ఆన్ ఆఫ్ స్విచ్ ఇస్తే బాగుండేది. అంటే మనకు వైబ్రేషన్ కంట్రోల్ వద్దనుకున్నప్పుడు స్విచ్ ఆఫ్ చేసుకునేలాగా, అది ఆప్షనే లేదు, అది ఖచ్చితంగా మొత్తం ఆనే ఉంటుంది ఇంకా లెన్స్లో. అట్లా కాకుండా ఆఫ్ చేయడానికి ఆప్షన్ ఇస్తే బాగుండేది. ఇంకా నాకు ఇన్ బాడీ ఇమేజ్ స్టెబిలైజేషన్ ప్లస్ ఈ వైబ్రేషన్ కంపెన్సేషన్ కలిసి ఓకే, కానీ వీడియోకి మరీ అంత మీకు గింబల్ మీద పెట్టినంత స్టెబిలిటీ అయితే రాదు. ఓకే, మన పని నడుస్తుంది, ఏం లేని దానికంటే ఏదో ఉన్నది బెటర్ కదా, అట్లా నేను అనేది. ఇంకా కొంతమంది 50 to 70 mm కొంచెం ఇందులో సాఫ్ట్ ఉందని అంటారు, కానీ నాకు పెద్దగా ఇబ్బంది ఏమనిపించలేదు అసలే. మోస్ట్లీ చాలా లెన్సెస్లో 2.8 లెన్సెస్లో 50-55 mm పైన రేంజే లేదు. కంప్లీట్లీ లేని దానికంటే ఇందులో 70 ఉంది కాబట్టి మనం యూజ్ అయినా చేయొచ్చు. ఇంకా క్లోజప్ షాట్స్ టెలీలో ఎక్కువ పోర్ట్రేట్స్, హ్యూమన్ సబ్జెక్ట్సే తీస్తాం కాబట్టి ఓవర్ షార్ప్ కూడా అంత బాగుండదు. దీని షార్ప్నెస్ పర్ఫెక్ట్ ఉంది హ్యూమన్ సబ్జెక్ట్స్కి, అంటే మనం షార్ట్ ఫిలిమ్స్కి దానికి కూడా యూజ్ చేయొచ్చు. ఓకే లెన్స్ అని చెప్పొచ్చు. ఇంకా ఈ వీడియోకి చెప్పాను కదా నేను 3000 లైక్లు వస్తే, ఇది అమేజ్ఫిట్ది బిప్ లైట్ ఎస్ ఉంది నా దగ్గర స్మార్ట్ వాచ్, బిప్ లైట్ ఎస్, బిప్ ఎస్ లైట్, ఇది స్మార్ట్ వాచ్ ఇచ్చేస్తాం 3000 లైక్లు వచ్చిన తర్వాత. ఇంకో స్పెషల్ ఐటమ్, ఈ వీడియోకి ఒకవేళ 10,000 లైక్లు దాటినాయి అనుకోండి, నా దగ్గర 4K యాక్షన్ కెమెరా ఉంది, SJ క్యామ్ది, C300 1.3 inches డ్యువల్ టచ్ స్క్రీన్ SJ క్యామ్ది, చాలా పాపులర్, ఇది మంచి ప్రీమియం కేటగిరీ యాక్షన్ క్యామ్. 10,000 లైక్లు దాటిన తర్వాత ఇది ఇస్తాను. అందుకే ఈ వీడియోని ఎంతైతే అంత షేర్ చేయండి, ఇంకా లైక్లు కొట్టండి, ఎందుకంటే చాలా మంచి కెమెరా. దీన్ని 2 పీసెస్లో డిటాచ్ చేసి ఎక్స్టర్నల్ బ్యాటరీ తీసేసి ఇంకా కాంపాక్ట్ చేసుకొని కూడా యూజ్ చేయొచ్చు, లేకపోతే 2 జాయింట్ చేసేసి మీరు పెద్ద సైజు అంటే బ్యాటరీ బ్యాకప్ తోటి, పెద్ద బ్యాటరీ తోటి లాంగ్ డ్యూరేషన్ వరకు షూట్ చేయొచ్చు. ఇంకా ఫ్రంట్ సెల్ఫీ మోడ్ తీసుకోవడానికి ఫ్రంట్ స్క్రీన్ ఉంది, బ్యాక్ స్క్రీన్ ఉంది, అన్ని మంచి ఫీచర్స్ ఉన్నాయి. ఇది యాక్చువల్గా 14,000-15,000 ఉంటుంది ఇది కాస్ట్. నేను ఓన్లీ 10,000 లైక్లు వస్తే దాని తర్వాత మన సబ్స్క్రైబర్స్లో ఎవరినో ఒకరిని ర్యాండమ్గా పిక్ చేసి ఇస్తాను. 3,000 లైక్లకి అమేజ్ఫిట్ బిప్ ఎస్ లైట్ స్మార్ట్ వాచ్ ఇస్తాను. ఎలా అనిపించింది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో? కామెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా లైక్ కొట్టడం మర్చిపోలేదు కదా, కొట్టేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి, పక్కన ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. రేపు ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ తోటి, ఇంకా ఇదే సమ్మర్ వేడికే నాకు ఇంట్రెస్ట్ వస్తలేదు, ప్రోడక్ట్స్ మస్తున్నాయి కానీ ఈ వేడికి అంటే టూ మచ్ అనిపిస్తుంది నాకు హీట్. రేపు ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తా. బాయ్.